బీఆర్ఎస్ నేతలు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఇక మూసీ కన్నా సీఎం వ్యాఖ్యలే కంపు కొడుతున్నాయని కేటీఆర్ కామెంట్స్ చేయడంతో సభ గందరగోళంగా మారింది. మూసీ సుందరీకరణ పేరుతో లూటీ జరుగుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ బాయ్కాట్ చేసి సభ నుంచి వెళ్లిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి పావని గౌడ్ గారు జాయిన్ అయ్యారు. మరికాసేపట్లోనే మరికొంతమంది గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. నమస్తే. నమస్తే. ముందుగా పావని గౌడ్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే అండి. ఓకేనా? క్లియర్. పావని గౌడ్ గారు, ఏంటి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ తీరు మీద విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. అటు సీఎం ఉపయోగించినటువంటి భాష విషయంలో కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ నాయకుల వైఖరి విషయంలో కావచ్చు, రెండు పార్టీల మీద ఆరోపణలు ప్రత్యారోపణలు కంటిన్యూ అవుతున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ అయితే సమావేశాలను బాయ్కాట్ చేసింది. కానీ ఈ రోజు అసలు అత్యంత కీలకమైనటువంటి చర్చ అక్కడ జరగబోతుంది. కానీ ఆ కీలకమైనటువంటి చర్చలో పార్టిసిపేషన్ లేకుండా బీఆర్ఎస్ పోయినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో నాతో పాటు పాల్గొంటున్న అన్నకి మరియు జీ తెలుగు ప్రేక్షకులకి నమస్తే అండి. ఇప్పుడు మూసీ ప్రక్షాళన అని, మూసీ సుందరీకరణ అనేసి 2 ఏండ్ల నుంచి ఒకటే పాడిందే పాడరా పాస్వాన్ల దాసిగా అన్నట్టుగా పాడుతున్నారు. 2 ఏండ్ల నుంచి నిన్న అసెంబ్లీలా ఫస్ట్ ఏమో 50,000 కోట్లు అన్నారు, తర్వాతనేమో 1,50,000 కోట్లు అన్నారు. నిన్నటికి నిన్న అసెంబ్లీలా ఇంకా డిపిఆర్ తయారు కాలేదు, డిపిఆర్ సిద్ధం కాలేదు, డిపిఆర్ వచ్చిన తర్వాత చేపడతాం అది ఇదని చెప్పిండ్రు. ఒకటి నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, డిపిఆర్ గాంది ఆ పేద ప్రజల ఇండ్లను ఎట్లా కూల్చిండ్రండి? ఆ పేద ప్రజలకు ఆ మూసీ ప్రక్షాళన పేరుతోటి, మూసీ సుందరీకరణ పేరుతోటి వాళ్ళ ఇండ్లను సాటర్డే సండేలు చూసి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లు ఏ విధంగా పంపించిండ్రండి? ఇప్పుడు పెద్దవాళ్ళకేమో రాయితీలు ఉంటాయి, వాయిదాలు ఉంటాయి. కానీ మధ్యతరగతి కుటుంబాలకు వాయిదీలు లేకుండా, రాయితీలు లేకుండా వాళ్ళకి కనీసానికి వాళ్ళని ఇళ్లను కూల్చి మరి డబుల్ బెడ్రూమ్ కట్టేయలేదు కేసీఆర్ గారు అన్నారు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కేటాయించడం అనేసి నిన్నటికి నిన్న చెప్పిండ్రు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా, లేకపోతే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించిండ్రా, లేకపోతే 2013 చట్టం ప్రకారము వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇట్లా ఇచ్చిండ్రా? మరి ఏమి ఇవ్వకుండా వాళ్ళను నిరాశ్రయులను చేసిండ్రు ఈ రేవంత్ రెడ్డి వాళ్ళు. మూసీ సుందరీకరణ అనేసి 2 ఏళ్ల నుంచి అంటున్నారు కదా అండి. 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఇప్పటి వరకు ఎవరికి ఏమిచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు? వాయిదా తీర్మానం మీద నిన్న మా రైతుల గురించి, యూరియా యాప్ గురించి చర్చిద్దామంటే నో చర్చ. ఇంకొకటి అది సోయాబీన్ రైతుల గురించి, వాళ్ళ పంటలు కొంటలేరు, వాళ్ళ సోయాబీన్ ధరలు పెంచుతలేరు అనేసి వాళ్ళ గురించి చర్చిద్దామంటే నో చర్చ. గురుకుల విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారు, వాళ్ళు రోజు అస్వస్థతకు గురవుతున్నారు, చనిపోతున్నారు పిల్లలు అనంటే నో చర్చ. ఓన్లీ ఒకటే పట్టుకున్నారు, ఏందంటే అధికారం శాశ్వతం అనుకొని అహంకారంతో కూడిన మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇంకొకటి ప్రతిపక్ష పార్టీలకు, బీజేపీకి కానివ్వండి, బీఆర్ఎస్ కి కానివ్వండి, ఏ పార్టీకి కూడా చర్చించడానికి, ప్రశ్నించడానికి కూడా సమయం ఇస్తలేరు, మైకులు కట్ చేస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మంటారు, అసెంబ్లీలో ఏదన్నా క్వశ్చన్ అడిగితే వాయిదా వేస్తారు, లేకపోతే మైకులు కట్ చేస్తారు, భయపడతారు, మైక్ ఇవ్వమంటారు. మరి ఎట్లా? అందుకే మా బీఆర్ఎస్ వాళ్ళు బైకాట్ చేయడం జరిగిందండి. చర్చిద్దామంటే సమయం ఇస్తలేరు. పాలమూరు రంగారెడ్డి ప్రజలకు ద్రోహం చేస్తున్నారంటే అసలు వాళ్ళ బేసిన్ల గురించి, బేసిక్స్ గురించి, జూరాల ప్రాజెక్టులు ఎందుకు గట్టలేదని అంటారు, శ్రీశైలం దగ్గర ఎందుకు గట్టిదంటారు. పావని గౌడ్ గారు, నిరసన తెలపడానికి, అసెంబ్లీలో నిరసన తెలపడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏదో రకంగా నిరసన తెలపొచ్చు. మీకు ఇచ్చే కొద్ది సమయంలోనే, ఓకే అఫ్ కోర్స్ ప్రభుత్వం తక్కువ సమయం ఇస్తుందని మీరు ఆరోపిస్తే, మీకు ఇచ్చేటటువంటి కొద్ది సమయంలోనే దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. మీ దగ్గర మంచి వాగ్దాటి గల నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కదా. కానీ ఇవన్నీ వదిలేసి అసెంబ్లీని బాయ్కాట్ చేయడం వల్ల పబ్లిక్ లో ఎలాంటి మెసేజ్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది? ఏం చెప్పదలుచుకున్నారు పబ్లిక్ మీరు? అసలు పబ్లిక్ కూడా అన్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రజా క్షేత్రంలో మాకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా అందరు ప్రజలు చూస్తూనే ఉన్నారు. అసెంబ్లీ జరుగుతున్న తీరు ఇదివరకు స్వడబ్బా, స్వరడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా లాగా ఉండే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే, ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మైకులు ఇవ్వరట. అంటే ఆయన చేస్తున్న తప్పులను విమర్శిస్తే మైకులు ఇవ్వరట. బాజాలు, భజంత్రీలు, తాళాలు కొట్టంలా గురుకుల విద్యార్థులు చనిపోతున్నారు అని చెప్పడం తప్ప 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికి ఏం చేస్తున్నాడు? కనీసానికి 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. అవి నెరవేర్చకుండా, కనీసానికి గురుకుల పిల్లలకు అన్నం పెట్టకుండా మరి ఏం చేస్తున్నారు?
ఇప్పటి వరకు రైతులకు రైతు బంద్ వేయలేదు. రైతు బంధు గురించి వేయడాలా, లేకపోతే యూరియా గురించి లైన్లలో నిలబడాలా, లేకపోతే పంటలు పండించుకోవాలా, నీళ్లు కట్టుకోవాలా అనేసి నీళ్లు కూడా సరిగ్గా వస్తలేవు, కరెంటు కూడా సరిగ్గా తిప్పలు పెడుతున్నారు, సరిగ్గా రావట్లేదు. వీటన్నిటి గురించి చర్చ వదిలేసి ఆ స్పీకర్ గారు అంటారు, ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే మైకులు కట్ చేస్తాం. ఏం చేయమంటారు మరి? ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుందామని మా నాయకులు బయటికి రావడం జరిగింది, బైకాట్ చేయడం జరిగింది. రైట్. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అసెంబ్లీ నడుస్తున్నటువంటి తీరు విషయంలో కావచ్చు, ఈ ఆరోపణలు ప్రత్యారోపణల విషయంలో కావచ్చు, ఏం చెప్తారు? ఏంటి అసెంబ్లీని బాయ్కాట్ చేయడం, అవాయిడ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ గా నడుస్తున్నట్టుంది. ఒక్క తెలంగాణనే కాదు, ఏ రాష్ట్రం చూసినా ఇదే తీరు కనబడుతుంది. ఇప్పుడు శివగారు మీరు అన్నట్టుగా ఏంటంటే అసెంబ్లీ నడుస్తున్నటువంటి గత 10 సంవత్సరాలుగా అసెంబ్లీ ఏ రకంగా నిర్వహించబడుతుంది అనేటువంటి చూసిన తర్వాత నేను కాసు బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి చూసినానండి. డాక్టర్ మారి చెన్నారెడ్డి, పివి నరసింహారావు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, తరిమిల్ నాగిరెడ్డి లాంటి వాళ్ళు, వావిలాల గోపాలకృష్ణ గారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు, సిహెచ్ విద్యాసాగర్ రావు గారు, ఎమినెంట్ పర్సనాలిటీస్, ఎమ్మెల్యేలు ధారాళంగా మాట్లాడితే ప్రజా అధికారంలో ఉన్నటువంటి పార్టీ దాన్ని వినేటువంటి వాళ్ళు, నోటు చేసుకునేటువంటి వాళ్ళు. ఆ పరిస్థితి ఇవాళ లేదు. దురదృష్టవశాత్తు కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, తనులాట, పరుష పదాన్ని వాడడం. కేసీఆర్ గారు గతంలో వాడిన భాషకి పదును పెట్టి పిహెచ్డి చేసినాడు రేవంత్ రెడ్డి గారు. దీంట్లో ఎవరు ఏమి తక్కువ కాదు, ఎవరు ఏమి మనకు ఇష్టమైనటువంటి భాష మాట్లాడుతున్నటువంటిది కాదు. భాషా ప్రయోగం అనేటువంటిది ఆ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు వాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. మురికి నీ కడుపులో మూసి మురికి ఉందని ఒక ఆయన అంటే ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. పేగులు మెడలేసుకొని తిరుగుతాయని ఒక ఆయన అంటే ఇంకా మీరు మీ తోలు తీస్తాని ఇంకొక ఆయన అంటున్నాడు. ఇదానండి ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సినటువంటి గౌరవప్రదమైనటువంటి భాష ఇదా? ప్రజాస్వామ్యానికి అసెంబ్లీ, చట్టసభలు ఒక పట్టు కొమ్మలు. అంబేద్కర్ గారి రాజ్యాంగ ప్రకారంగా చర్చ చేయండి, వాకౌట్లు ఉంటాయి. ఒక్కొక్కసారి అధికార పార్టీ అవకాశాలు ఇవ్వకపోయినా దాన్ని చెప్పేటువంటి పద్ధతిలో ప్రజలు గమనిస్తారు కదా. ఇప్పుడు సమస్య ఎక్కడగా జరిగింది ఏంటంటే మూసి దాని గురించి చర్చ పెట్టండి. భారతీయ జనతా పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటిది. దాని మీద మేము ఉద్యమాలు చేసినాం. సరే, రేపు ఏం జరగబోతుంది అనేటువంటిది మా పార్టీ నిర్ణయిస్తుంది. మీరు ఇవాళ జరిగినటువంటి పరిస్థితి ఏంటి అనేది శివగారు మనం గమనిస్తే ముఖ్యంగా గత 15 రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ మీడియాలో ఏంటంటే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి చర్చ వస్తుంది. దాని మీద ఎవరు ఏం చేసినారు, ఎవరు అన్యాయం చేసినారు, రేవంత్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, ఆ ప్రాంతానికి అమ్ముకున్నారు జగన్ పీరియడ్లో అనేటువంటి పద్ధతుల పట్ల ఆయన మాట్లాడుతున్నటువంటిది. ఇంకా కఠినమైన పదాలను, మనం వాడడానికి వీల్లేని పదాలను ఆయన వాడుతున్నాడు. లేదు టీడీపీకి మన రేవంత్ రెడ్డి గారు సర్దుబాటు చేసుకున్నాడు, ఆయనకు అనుకూలంగా చేసినాడు. పోగొత్తిరెడ్డి పాడనండి, లేకపోతే 299 టీఎంసీలా, 512 టీఎంసీలా, బ్రజావత్ తీర్ప, బ్రిజేష్ కుమార్ తీర్ప, రకరకాలుగా అపెక్స్ బాడీకి కేసీఆర్ గారు వెళ్ళలేదు, చేయలేదు. అసలు జూరాల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ ఎక్కడ తీసుకుపోయినారు, శ్రీశైలం తీసుకుపోయినారు, వివాదాస్పదమైనటువంటి రిజర్వాయర్కి తీసుకుపోయి అన్యాయం చేసినారు. కాబట్టి దీంట్లో అనేక కమిషన్లు ఉన్నాయి. కమిషన్ల కోసమే మన కేసీఆర్ గారు ప్రాజెక్టు నిర్మించిండు అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. రాజకీయంగా మీరు ఆయన మీ గురువు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి మీకు సర్దుబాటు చేస్తూ ఆయనకు మీరు అనుకూలంగా చేస్తున్నారు అనేటువంటిది. 45 టీఎంసీలకి మన ఇది పాలమూరు రంగారెడ్డిని ఒప్పుకున్నారు అనేటువంటిది ఒకటి. రకరకాల చర్చ నేను పోవడం లేదు, కానీ ఇవి వింటున్నారు మీరు, మనం అందరం వింటున్నాం చాలా కాలం నుంచి. 50 సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణకు నీటి విషయం లోపల అన్యాయం జరిగింది, ఉద్యోగాలు, మరి మళ్ళీ దాన్ని చర్చకోని జరిగిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు సుమారుగా కేసీఆర్ గారు పాలన సాగింది. ఉద్యమ పార్టీ, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ యొక్క భౌగోళిక, ఆర్థిక, సామాజిక, ఉద్యోగ, పారిశ్రామిక అన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు బాగా చేస్తారని మనం అనుకున్నాం. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఈ నీటికి సంబంధించిన వివాదాలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మనకు అన్యాయం చేసిందనే చర్చ 60 ఏళ్లుగా జరిగినటువంటి తెలంగాణ కల ప్రజల పునాదుల మీద, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ ఏంటంటే శివగారు, మన ప్రభుత్వం వచ్చింది. ఎవరైనా కానివ్వండి, కేసీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా, లేకపోతే ఎవరు కానివ్వండి, మన ప్రాంతం పాలకులు ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మరి మంచి జరుగుతుందని మనం అనుకున్నాం, కానీ వాళ్ళు అట్లా జరగడం లేదు కదా. వాళ్ళు వచ్చినటువంటి చర్చ ఏంటంటే వాళ్ళని నిందించడం కంటే ఈ తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది తెలంగాణ ప్రజలకనే చర్చ వస్తుంది. ఇవాళ డిస్కస్ చేద్దాం. అంతా పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి నుమాన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే నుమాన్ గారు.